గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల స్కామ్. 7 జిల్లాల కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్లు. మొత్తం 33 జిల్లాలు లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశం. మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్ర. ప్రైవేట్ ఖాతాలకు నిధులు బదిలీ. ఈడీ ఏదైతే ఉందో గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల స్కామ్ చేసినట్ట ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఉంటారు కదా, తను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ఆయనదే ముఖ్య ఖాతా అని చెప్తా ఉన్నారు. ముఖ్య ఖాతా, ముఖ్య పాత్ర అన్నీ కూడా ఆయన అని చెప్తా ఉన్నారు. అంటే ఇది కూడా ఈక్వల్ టు కాళేశ్వరం. వాస్తవం. ఇప్పుడు ఈక్వల్ టు కాళేశ్వరం అంటే ఈ అంటే మీరు గమనించాలి సికందర్ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించాలి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బ్యాచ్ ఉంది. వాళ్ళేనా మా సంస్థ, మా మంత్రివర్గంలో కూడా, మా మంత్రి డిపార్ట్మెంట్లో కూడా మేము కూడా తక్కువ కాదు. అంటే ఏ స్కామ్ చేసినా ఏది 1000 కోట్లకు తగ్గేదలే అన్నట్టుంటే ఇక తెలంగాణ పరిస్థితి ఇట్లుండకపోతే ఎట్లుంటుంది? గొర్రెలు అట్నా ఇప్పుడు అన్నాడు పైన ఒకసారి. ఇక్కడ గొర్రెలు వాళ్ళు కాదు మనం. ఎందుకంటే మన సొమ్ము ఏది చేసినా 1000 కోట్లు 1000 కోట్లు. పాపం ఇప్పటికి కూడా ఆ యాదవ్ బిడ్డలు డీడీలు తీసి చాలామందికి ఉంది. ఇప్పటికి చాలామందికి డబ్బులు రాలేదు. సెకండ్ అంటే ఫస్ట్ డబ్బులు అంటే గొర్రెలు రాలేదు. ఫస్ట్ టర్మ్ ఇచ్చేళ్ళు, ఫస్ట్ టర్మ్ అందరికీ శాంక్షన్ అయినాయి. సెకండ్ టర్మ్ ఎవరైతే ఆశ కొద్ది డీడీలు తీసినా మేము బతుకుతాం, మాకు బతుకుదేరు ఉంటుంది అని చెప్పేసి అప్పులు, బంగారం కుదబెట్టి, పొలాలు, ఇల్లు కుదబెట్టి అప్పులు చేసి మరి డీడీలు తీస్తే ఇక వాళ్ళకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. అదే కదా బ్రో. 7 అవార్డులు, 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత క్యాసర్ల శ్యాము, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీతా చెట్టు నటి సుకృతవేణి, హనుమాన్, బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు. ఉత్తమ జాతీయ చిత్రంగా 10th ఫెయిల్. ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్, విక్రమ్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ అని ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో మీరు గమనించిన మిత్రమా, తెలుగు చిత్రసీమకు 7 అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ భగవంత్ కేసరి, ఇక్కడ బ్రో అనేది పెట్టినా చెప్తారు, బ్రో డోంట్ కేర్ అని చెప్తాడు ఆ సినిమాలో. ఎవరు? బాలకృష్ణ గారు. అంతేనా శ్రీకాంత్ గారు? ఆయనకు వచ్చింది. తర్వాత కాసాల శ్యామ్ గారికి వచ్చింది. చాలా అద్భుతమైన పాటలు వస్తారు కాసాల శ్యామ్ గారు. తెలంగాణ వాడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు రాయడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ శంకర్తో చాలా వెలుగులోకి వచ్చిండు. అన్న పాటలని కాసాల శ్యామ్ గారు రాసినారు. రోహిత్ గారు. తర్వాత హనుమాను సినిమాకు ఈ ఉత్తమ బాలనటిగా గాంధీ చెట్టు అంటే సుకృతవేణి ఎవరంటే సుకుమార్ వాళ్ళ బిడ్డే. సుకుమార్ వాళ్ళ బిడ్డకు గాంధీ చెట్టు సినిమాకు కూడా బాలనటిగా అవార్డు వచ్చింది. వార్త కథ షారూఖ్ ఖాన్ గారికి వచ్చిందట. కర్త కర్మ క్రియ కేసీఆర్. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందజేస్తున్న అధికారులు. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేమనారాయణ రెడ్డి, సిఎస్ రామకృష్ణరావు. బ్యారేజీల నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసీ నివేదికను సాగ్గా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసినా ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పీష్ ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేతనకు వార్తకథనం వచ్చింది. ఏదైతే మాట్లాడినామో కాళేశ్వరం ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే లేకపోతే ఇంకోటి అయితే ఏమవుతారంటే ప్రజలు కావాల్సుకొని చేస్తారు. ఇప్పుడు మా మీద నిందలేసినట్టుగా కావాల్సుకొని చేస్తారు, ఫేక్ అని చెప్పినట్టుగా చెప్తారని వీళ్ళు ఏం చేసినట్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఏర్పాటు చేసి ఏం చేసినారా అంటే స్మితా సబర్వాల్ గారు, జోషి గారు, అంతా కూడా స్మితా సబర్వాల్ గారు అయితే పూర్తిగా హెలికాప్టర్లోనే తిరుగుతారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మొత్తం పూర్తిగా హెలికాప్టర్లు వాళ్ళు. అంటే మంత్రులతో సమానంగా ఆమె ఎటువైనా హెలికాప్టర్ వాడేది. స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారు వారు పూర్తిగా హెలికాప్టర్లు తిరిగేవాళ్ళు. ఆమె కూడా ఇందులో పాత్ర. అందుకే కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చేస్తుందంటే ఆమె ఏమైనా జరగానే ట్వీట్లు పెడతా ఉంటుంది కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రభుత్వానికి. అప్పుడు సపరేట్గా ఉంది మేడం, ఎందుకంటే హెలికాప్టర్ తిరిగింది కదా. అయితే ఇక్కడ ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. అయితే హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారట. పరీక్షలు జరపకుండా నిర్మాణం అంటే నేను ఏదైతే చెప్పినానో ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఒక ఇల్లు కట్టాలంటే అనేక మనం
సారవంతంగా ఉందా ఎట్లా అని రకరకాల టెస్టులు చేస్తాం. ఆ మేస్త్రి పిలిపించి ఎన్ని ఫీట్ల దాన్ని ఏమంటాం, ఎన్ని ఫీట్ల పిల్లర్లు తోడాలి, తర్వాత ఇవన్నీ కూడా మనం అడుగుతూ ఉంటాం. ఎంత మేము రాడు వాడాలి, ఎంత కెపాసిటీ క్యాపబిలిటీ ఎంత ఉంటుంది, ఏముంటుంది, దీనిపైన ఎన్ని ఫ్లోర్లు వేయగలుగుతాం. మరి 1,00,000 కోట్ల ఎకరాలకు సార్ 1,00,000 ఎకరాలకు 1,00,000 కోట్ల డబ్బులు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్న కాళేశ్వరం ఎంత అద్భుతంగా నడపాల్సిన అవసరం ఉంటుంది మీరు చెప్పండి, మీరే చెప్పండి. అవునా కదా? అంటే మీరు గమనించండి జరిగేది పూర్తిగా. అయితే ఇప్పుడు మరి సార్ని ఏం చేస్తారంటారు? నివేదికపై త్రిసభ్య కమిటీ 3 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు, అధ్యయనం చేసి సారాంశం సిద్ధం చేసే బాధ్యత. 4న ఏకైక ఎజెండాతో మంత్రివర్గ సమావేశం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చ, తదుపరి చర్యలపై విధాన నిర్ణయం ఒక వార్త కథనం వచ్చింది. ఏంది మరి ఏం చేస్తారు ఇక అంటే వీళ్ళ దగ్గర రికవరీ చేయాలి. ఇప్పుడు వీళ్ళ ఆస్తులతో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరైతే పేర్లు మెన్షన్ చేసిందో 1,00,000 కోట్లు కాదు 2-3 లక్షల కోట్లు అయితే వాళ్ళ దగ్గర ఆస్తులు రికవరీ చేయాలి. సరే అంతకన్నా 50,000 కోట్లు వచ్చింది చాలు కదా. అవి జనాల పైసలు, వాళ్ళ సొంత పైసలు కావాలి. ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు గొర్రెల స్కామ్ కానీ, ఇది కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళు చేపట్టిన పనులు అందులో స్కాములు, ఆ స్కాములు చేపట్టాయి కదా ఇవాళ తెలంగాణ అప్పులపాలైంది. అదే కదా. డెవలప్మెంట్ ఏమైంది? డెవలప్మెంట్ ఏం కాలేదు, తెలంగాణ మాత్రం అప్పులపాలైంది. ఎందుకైంది మరి? తెలంగాణకి ఇన్కమ్ లేదా? ఉంది. మరి వచ్చిన డబ్బులన్నీ ఎటుపోయినాయి? అంటే ప్రజ్ఞల్ రేవణ జోషే పైన ఇంకో వాడుతుందా? ప్రభుత్వ పథకాలకు బతుకున్న నేతల పేర్లు పెట్టద్దు. ప్రభుత్వ పథక ప్రకటనలో మాజీ సీఎంలు, పార్టీ నేతల ఫోటోలు వద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాల విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలుకు మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం. మద్రాసు హైకోర్టు అట. వాస్తవం. ఇంతకుముందు ఆంధ్ర సైడ్ చూసుకుంటే జగనన్న బతుకున్న పెట్టద్దని చెప్తాను. వాస్తవం. జగనన్న అభయాస్తం అట్లా, కేసీఆర్ కిట్టు అట్లా. ప్రజ్ఞల్ రేవణ జోషే అత్యాచారం కేసులో నేరం రుజువైందట. సార్కు జీతం 15,000, ఆస్తి 100 కోట్లు. కర్ణాటకలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అవినీతి అట. లెక్కల్లో చూపిన అనేక ఆస్తులు లోకాయుక్త దాడులతో వెలుగులోకి అట. 24 ఇళ్ళు ఉన్నాయట, 40 ఎకరాల భూమి ఉందట, 5 ఇంటి స్థలాలు ఉన్నట, కార్లు ఉన్నట్టు, బంగారం ఉందట. 24 ఇళ్ళు ఏం చేసుకుంటాడా? కాదు 15,000 జీతాన్ని 100 కోట్లు వచ్చినా అట్లా కాదు. ఇప్పుడు 15,000 జీతం బరాబరే. 24 ఇళ్ళు అంటే ఏం చేస్తాడు? ఇంకో 40 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు 100 ఎకరాలు వేసుకుని ఫామ్ హౌస్ బతకటోడు కదా. అరే అసలు వాళ్ళకు చెప్పాలి కొంచెం టాలెంటెడ్. టాలెంట్ ఇక్కడ ఉంచేది కాదు, ఇక్కడికో తీసుకుపోవాలి. అందుకే తీసుకుపోతాను. బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రాలు యాప్ల నిర్వహణ సంస్థలకు నోటీసులట. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా ఒక వార్త కథనం వచ్చింది. బెట్టింగ్ యాప్ల మీద ఏదైతే ఉందో సుప్రీం సీరియస్ ఉందని ఒక వార్త కథనం వచ్చింది. అయితే త్వరలో కేంద్ర కేబినెట్ వ్యవస్థీకరణ, పలువురు మంత్రులకు ఉద్వాసన, కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం, ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఎంపిక, దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్ర పదవి లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి బండి సంజయ్ అట. ఆయనకు మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించిందని చెప్తారట. సార్కి ఏమైనా మళ్ళీ ముఖ్యమైన పోస్టులు వస్తాయేమో. లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆకాంక్ష ఉంది సార్కు. సార్ గెలవాలి కదా మొదలు, మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి. ఎమ్మెల్యే గెలవాలి, ఈడ బీజేపీ రావాలి. బీజేపీ రావాలంటే వీళ్ళు చేయాల్సిన తెలంగాణకి ఇవ్వాల్సిన ఇస్తే వస్తుంది. వాస్తవానికి ఇటు కాంగ్రెస్ పైన కాకుండా అటు బీఆర్ఎస్ పైన కాకుండా జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ బీజేపీలో కరెక్ట్ నాయకత్వం లేక, మనకి ఇవ్వాల్సిన ఇచ్చేది లేక ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి తప్ప బీజేపీకి అదొకటే ప్రాబ్లం. అదే కదా. ఓనమాలు రానోడు జర్నలిస్టే. కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చిరాతలతో వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. ఇంటి పేర్ల జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనీస అర్హత లేకుండా జర్నలిస్ట్గా చరమణ అవుతున్న వాళ్ళ సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశంలో కాలి మీద కాలేసుకునే ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ గారు మాట్లాడినారు. అయితే ఏం చేసినారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జర్నలిస్ట్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. వాస్తవానికి 10 నిమిషాలు ఒక టాపిక్ ఇస్తే మాట్లాడే వాళ్ళు కూడా మేము జర్నలిస్టులం అని చెప్పి బయట తిరుగుతూ ఉన్నారు. ఒక పేపర్ ఇస్తే దాని కూర్పు డేట్ లైన్ తెలియని వాళ్ళు కూడా జర్నలిస్టులను బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క కామెంట్లు చేయడం జరిగింది. ఇది వాస్తవమే. ఎందుకంటే మీరు గమనించిన మిత్రమా, నేను జర్నలిజంకి వచ్చినప్పుడు ఒక ఛానల్లో పనిచేస్తే చాలు అనుకున్న సందర్భం లోపల, మాకు అవకాశం వస్తుందా రాదన్న సందర్భం లోపల నేను వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూ పోతే నన్ను 100 క్వశ్చన్లు అడిగేది. వాస్తవం. 100 క్వశ్చన్లు అడిగి
నన్ను నడువుమనేది. ఇది మన ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి నడువుమనేది, మాట్లాడమనేది, నన్ను అన్నీ చేసేది. గుర్తుపెట్టుకోండి. అటువంటి సందర్భంలో కూడా మాకు అవకాశం వచ్చుంటే గొప్ప అనుకునే వాళ్ళం మేము. తర్వాత మా సీనియర్లు పోతూ ఉంటే నేను వాళ్ళ వెంబడి పోయేది. నోట్స్ ఫస్ట్ నోట్స్ కెమెరాలు మోసేది, బ్యాగ్లో పట్టుకుపోయేది. వాస్తవం. పడకపోతే నోట్స్ రాసుకునేది, పాయింట్లు రాసుకునేది. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని ఇస్తాం గమనించేది. ఇట్లా చూసుకుంటుండే వాళ్ళం. ఇట్లా ఆయన పిలిస్తే సార్ మా సీనియర్ని కూడా మేము సార్ని పిలిచేవాళ్ళం. సార్ భయపడుకుంటుండే వాళ్ళం. వాస్తవం చెప్తాను. ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చిన గౌరవాలే మాకు ఈరోజు ఉన్నాయి తప్ప ఏం లేవు. ఈడ ఉండేవాళ్ళం. నాకు ఇప్పటికి గుర్తే, నాకు ఎల్బీనగర్ ఏసీపీ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే వేణుగోపాలరావు గారు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అంతకుముందు నేను చాలా సందర్భాల్లో వివిధ మైకులు పట్టుకొని పోయిన సందర్భం వేరుండే. కానీ మొదటిసారి ఇంటర్వ్యూ అయిన రోజు మా సీనియర్ చేయాలి ఆ ఇంటర్వ్యూ. నేను పోతే మావోడు చేస్తానని చెప్పి నా సీట్లో కూర్చోబెట్టిండు. నాకు అప్పటిదాకా తెలియదు నేను చేస్తానని కూడా. కూర్చోబెట్టి నేనున్నా నీకు అని చెప్పినాక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేనేం లోటుపాట్లు చేసినా కూడా చెప్పిండు నాకు. రెండో ఇంటర్వ్యూ కూడా తీసుకుపోయాడు. నా లోటుపాట్లు చెప్పిండు ఆయన. ఈరోజు కూడా మీరు గమనించండి, నా న్యూస్లో ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా నేను ఈ వీనడ్స్ పెట్టిన కాలం నుంచి ఒక్కరిని కూడా నేను బూతులు పోసిన సందర్భంలో, తిట్టిన సందర్భంలో ఎవరిని కూడా ఇప్పుడు కామెంట్లు పెట్టిన వాళ్ళని కూడా నేను గారు అనే సంబంధించిన. అంతే, అది వ్యక్తిత్వం మనకు ఫస్ట్ నుంచి వచ్చి. రాజు గారు ఎవరు అమ్మాయి ఎవరు ఉంటే కూడా గారు అనే సంబంధించిన. నేను ఎవరిని కూడా కించపరచలే. నేను ఇప్పటికి కూడా కేసీఆర్ గారే అంట. ఎంత ఏమన్నా కూడా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడడం. ఎందుకంటే మాకు ఇచ్చిన సీనియర్ ఇచ్చిన మాకు ఇచ్చిన ఆ గౌరవం మేము నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మేము మాట్లాడుతాం. వాస్తవానికి మీరు గమనించాలి, మొన్న సోషల్ మీడియా ఒకటి మీటింగ్ జరిగింది కవితమ్మ వాళ్ళ ఇంట్లో. అందరూ పిలిచారు, చాలా మంది పిలిస్తే మేము పోయినాం. పోతే కవితమ్మ వచ్చింది. నేను అప్పుడు లేట్గా పోయినా, కూర్చున్నాడు. కవితమ్మ అప్పుడే వచ్చింది, లోపలికి వచ్చింది. లోపలికి అందరూ నమస్తే గుడ్ మార్నింగ్ అంటే ఒక్కరు లేచి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, ఒకరు మాట్లాడుతున్నాడా. అంటే నేను లేచినట్టు చూస్తున్నా. అంటే ఒక్కళ్ళు ఎత్తారు అంటే వీళ్ళే ఓవర్ వ్యాక్షన్ ఫీల్ అవుతారు. మేము పెద్ద ఛానల్ ఫీల్ అవుతాం, మాకు 2 లక్షల సబ్స్క్రైబ్ 5 లక్షలు. ముందు మర్యాద విలువలు నేర్చుకోండి, సీనియర్లకు గౌరవం ఇవ్వండి. ఇలా మంచిర్యాల జిల్లాలో కూడా మేము వచ్చినాక అనేక సందర్భాలు నేను చెప్పిన, మీరు గమనించారు శ్రీకాంత్ గారు, సీనియర్ల దగ్గర మెలకువలు నేర్చుకోవాలని చెప్పేసి అనేక మంది చెప్పిన. నాకు రాకపోతే నేను కూడా నేర్చుకుంటా అని చెప్పిన. ఇప్పుడున్న వ్యవస్థ ఎట్లా ఉందంటే నువ్వే కాదు విలేకరే, నేను కూడా విలేకరే. అట్లా నీకన్నా పెద్ద పేపర్ నాది అంటాడు. అంటే పెద్ద పేపరు చిన్న పేపర్ సమస్య కాదు. ఇక్కడ వ్యక్తిగత విలువలు పాటించమని మేము చెప్తా ఉన్నాం. పేపర్లు అందరికీ ఉంటాయి, ఏమైనా పెద్ద పేపర్లో చిన్న పేపర్ ఉంటాయి. చిన్న పేపర్ రాసిన వార్త కథను పెద్ద పేపర్ వాళ్ళు కూడా రాయలేకపోతారు. వాస్తవానికి మీరు గమనించండి. ఈయన చూపెట్టినట్టుగా వార్త విశ్లేషణ కానీ, కథనం కానీ, ఒక 10 సబ్జెక్ట్ కానీ చిన్న పేపర్లో వచ్చిన వార్త కూడా పెద్ద పేపర్లో వాళ్ళకు ఉన్న సమయభావం వల్ల చిన్నగానే వస్తుంది, ఇల్లు వస్తుంది. కానీ వార్త క్లుప్తంగా రాయగలుగుతారు. చిన్న పేపర్ పెద్ద పేపర్ సమస్య కాదు, వ్యక్తిగత విలువల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ రేవంత్ రెడ్డి గారు పోతే కాలేసుకొని కూర్చొని ఇట్లా చూస్తాడు, ఇట్లా చూసుకుంటా కనీసం నమస్తే పెడతా తల దించుకుంటే అని చూస్తాడట. బయటగా పడా కొట్టబోతుందని మాట్లాడతాడు. అంటే వాస్తవం అది. మేము మీటింగ్ పోయినాం అనుకో, ఈ బ్యాచ్ ఉంటుంది కదా, ఓడు ఇట్లా కాలేసుకుంటాడు, ఇట్లా కూర్చుంటాడు. నేను పోయిన ప్రెస్ మీట్ ఒకటే బంద్ చేసాను నేను. వాస్తవానికి కాలేస్తాడు, ఓడు ఇట్లా కూర్చుంటాడు. మరి పోనీ మరి ఈయన వచ్చిండు, ఈయనకు సబ్జెక్ట్ ఉంది, కూర్చొనిద్దామాడ ముంగట కూర్చుంటే ఏమైనా సార్ను ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, ముంగట 2వ 3వ వరుసలో కూర్చుంటే ఏమైనా అడుగుతాం కదా. పేపర్లో అంటే రాసుకుంటారా, రాసుకుంటారు. కొంత వాళ్ళు కూడా అడుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియా మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ అవకాశం ఇయ్యరు. వీళ్ళే కూర్చున్నాడుగా ఇట్లా వస్తూ ఉంటారు. మరి ఇట్లా అడుగుతారంటే అది కూడా లేదు. సార్ దగ్గరికి పోయినామా లేదా, ఒక సెల్ఫీ తీసుకున్నామా లేదా, చాలా చెప్పిన ఇవి ఎందుకని నాకు అర్థం కాదు. ఆయన అన్న తప్ప ఒకటి శాలువ సంస్కృతి ఒకటి బాగా అయింది. నువ్వంటే శాలువాలకు అప్పుడు మొదలైంది అని నమ్మనిపై లుక్అవుట్ నోటీసులు. అంటే ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం అది కాదు. వాస్తవానికి ఏంటంటే నేర్చుకోవాలని తప్పని అందరికీ ఉంటుంది. మేము 5-6 నెలలు కూడా నాకు జీతం లేదు. ఈ మూలకు మీరు గమనిస్తా లేదో, ఎల్బీనగర్లో ఈ మూలకు మా ఇల్లుంటే ఆడికి పోయేది నేను బస్సు ఎక్కి. ఆ బస్సులో మీకు గమనించి హైదరాబాద్లో సిటీ లోపల ఆ ట్రాఫిక్లో బస్సుకు పోయి వస్తామంటే పొద్దున పోతే రాత్రి టిఫిన్ పట్టుకొని పోతే ఎంత కష్టమయ్యేది. ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా. ఆ బ్యాచిలర్ ఉన్నప్పుడు పొద్దున టిఫిన్ బయట చేయాలి, అన్నం బయట వండుకోవాలి, పొద్దున మేము వండుకోవాలి, పట్టుకొని టిఫిన్ పట్టుకొని పోయేది నేను. మధ్యాహ్నం ఏమైనా పచ్చళ్ళు గిచ్చలో కర్రీ పాయింట్లో పోతే కర్రీ కొనుకొచ్చుకొని తిని మధ్యాహ్నం వాడు ఉండి ఒక్కోసారి 4-5 తినడానికి మాకు కష్టపడ్డాం కదా, నేర్చుకున్నాం కదా, తప్పే ఉంది దాంట్లో. అందుకే తెల్ల షర్ట్లు వేసుకుంటానా, తెల్ల షర్ట్లు వేసుకోక కలర్. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ముందే చెప్తానా, 4 షర్ట్లు కొని పంపాలి, ముందే చెప్తాను, కామెంట్ చేసినట్టు కాదు.
అదే శిక్షగాంలో చైనా చొరబాటు. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఏ వ్యవస్థలో అయినా ఈ జర్నలిజంలో మేము సంపాదించింది కాదు. నా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి మనం సంపాదించుకుంటాం. ఈయన సపరేట్ డిష్ కేబుల్ ఉంది అంతే కదా శ్రీకాంత్ గారు. నెలకు కొద్ది ఇన్కమ్ వస్తుంది, ఈయన బతుకుతూ ఉన్నాడు. ఈయన పైసలు ఈయన కొనుక్కున్నాడు. నేను రియల్ ఎస్టేట్ ఒకటి చేసుకున్నాడు, నా పైసలతో నేను కొనుక్కున్నాను. మీకు ఏమైతే తీయండి, మేము తీసుకుంటాం షర్ట్లు అంతే కదా. ఇగో కలర్ నా ముందే చెప్తానా, నేను హాఫ్ షర్ట్సే వాడతా, ఫుల్ షర్ట్లు వాడా, నాకు హాఫ్ షర్టే కొనుక్కరా అంతే కదా. అనిల్ అంబానీ లుక్అవుట్ నోటీసులు. 3,000 కోట్ల మాట దారి మళ్లింపులట. మనపై 20%, పాక్పై 19%. తమతో ఒప్పందం కూర్చుకొని 69 దేశాలపై సుంకాల భారంలో ఒక వార్త కథనం వచ్చింది.